ఆంధ్రప్రదేశ్లో యూరియా అమ్మకాల వ్యవహారం వివాదంగా మారింది. యూరియా అమ్మకాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర ఎరువుల వ్యాపారుల అసోసియేషన్ నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి సమావేశంలో యూరియా అమ్మకాలకు సంబంధించిన ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. వ్యవసాయ సీజన్ ప్రారంభం సమయంలో ఇలాంటి ప్రకటనతో రైతాంగంలో ఆందోళన నెలకొంది. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ ద్వారా అవసరమైన ఎరువులు అందిస్తామని ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే సమస్యలు మొదలయ్యాయి. యూరియా వ్యవహారం రైతాంగంలో అలజడి సృష్టించింది. తాము యూరియా అమ్మకాలు నిలిపివేస్తామని ఎరువులు, పురుగు మందుల షాపుల వ్యాపారులు ప్రకటించారు. డీలర్ల ప్రకటన రైతులను టెన్షన్ పెట్టిస్తోంది. యూరియాతో పాటు నాని, కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయాలని రైతులపై వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు. 10 టన్నుల యూరియా కొనుగోలు చేయాలంటే 2020 వంటి కాంప్లెక్స్ ఎరువుల కోసం 30,000 నుంచి 50,000 వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. యూరియా సరఫరా విషయంలో కంపెనీలపై వారు గుర్రుగా ఉన్నారు. నిల్వ కేంద్రాల వరకు యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత తయారీ కంపెనీలదే అవుతుంది. వాళ్లు మాత్రం పట్టణాల్లోని రైల్వే స్టేషన్ల వరకు మాత్రమే తీసుకువస్తున్నారు. అక్కడి నుంచి స్టాక్ పాయింట్ల వరకు తీసుకువెళ్లేందుకు ఒక్కో బస్తాకు 40 రూపాయలు ఖర్చవుతుందని వ్యాపారులు వాపోతున్నారు. యూరియా బస్తా 266 రూపాయలు 50 పైసలకు మాత్రమే విక్రయించాలని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తే వ్యవసాయ అధికారులతో పాటు విజిలెన్స్ కూడా కేసులు పెడుతోంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన ఉండడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు యూరియా అమ్మకాలు జోలికి పోకుండా ఉండడమే ఉత్తమం అని భావిస్తున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో వాళ్లు అదే అంశాన్ని ప్రకటించారు. జిల్లా స్థాయి సమావేశాల్లోనూ ఆ దిశగా తీర్మానాలు చేస్తున్నారు. రైతులకి ముఖ్యంగా అవసరమైనటువంటిది యూరియా, కాంప్లెక్స్, డిఏపి చాలా అవసరం. మాకు రిటైలర్ వర్తకులకు ఉన్నటువంటి ప్రాబ్లం మెయిన్ యూరియా ఎంఆర్పి ధరలకైనటువంటి 266 రూపాయలు 50 పైసలు మేము అమ్మాలి రైతుకి. మా వర్తకులు ఎవరు కూడా, మా డీలర్స్ ఎవరు కూడా 266.5 రూపాయలకి అమ్మగలిగేటువంటి పరిస్థితి మాకు యూరియా లేదు. కారణం ఏమంటే మాకు రిటైలర్ వ్యాపారస్తులకి ఎఫ్ఓఎల్ కానీ లింకు లేకుండా కానీ ఇవ్వగలిగితేనే మేము 266.5కి మేము రైతులకు అమ్మగలిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితులు మేము సభ్యులకు కూడా మేము తెలియజేసేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా మనము 266.5కి రైతుకి అమ్మగలిగితే గనక యూరియా కొనుగోలు చేయండి, లేని పక్షంలో గనక యూరియా కొనడం మానేయండి అని చెప్పేది మా యొక్క ఆలోచన. కారణం ఏమంటే 266.5 కన్నా మించి గనక మేము అమ్మినట్లయితే గనక చట్ట పరిధిలో మేము దోషులం. యూరియా విషయంలో వ్యాపారులు చేతులెత్తేయడం రైతాంగంలో ఆందోళనకు కారణమవుతోంది. అయితే రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మార్కెటింగ్ సొసైటీల చైర్మన్ల సంఘం అధ్యక్షుడు వడ్రాణం హరిబాబు అంటున్నారు. యూరియా విక్రయాలు నిలిపివేస్తామన్న వ్యాపారుల ప్రకటన తమ దృష్టికి రాలేదని ఆయన చెబుతున్నారు. ఏదైతే ఈ యొక్క ఎరువుల యాజమాన్యము డీలర్లు మాట్లాడుతున్నారో ఇది ఉదయమే మా దృష్టికి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. ఎందువల్లంటే మన యొక్క గుంటూరు జిల్లాలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు. వారు యూరియా ఎక్కువ వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ నిబంధనలు కాంప్లెక్స్ ఎరువులు కూడా మీరు తీసుకోవాలి అని చెప్పేది పెట్టడం అనేది సరికాదు. ఎందువల్లంటే వారికి అవసరం లేనిదే వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇది ఆర్థికంగా కూడా వారి మీద భారం మోపినట్లు అవుతుంది. కాబట్టి ఇది మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము ఆ యొక్క సిబ్బందితో అలాగే వ్యవసాయ శాఖ వారి సిబ్బందితో కూడా కూర్చొని దీని మీద ఎలా చేయాలనేది ఆలోచించి ఈరోజు రేపట్లోనే ఈ యొక్క ఎరువుల డీలర్లతో కూడా సమావేశం అయ్యి దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవటం జరుగుతుంది. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరగదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. యూరియా వివాదం తమ దృష్టికి రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు వివరణ ఇస్తున్నారు. యూరియా అనేది కంపల్సరీ మామూలుగా ఈ నర్సరీస్ వేసుకున్న దగ్గర నుంచి కొంత అమౌంట్ కావాల్సి వస్తుంది. తర్వాత అదేవిధంగా మెయిన్ క్రాప్ మీద వచ్చేసేసి ఏదైతే జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ యూరియా తోటి మన క్రాప్స్కి వేసుకోవడానికి అవసరం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈరోజు నేను పేపర్లో చూసిన దాని ప్రకారం ఈ ఏదైతే స్టేట్ మొత్తం డీలర్లు ఉన్నారో ఆ డీలర్లు మొత్తం 12,000 మంది వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారంటే ఆ మీటింగ్లో ఏదైతే యూరియా ఇస్తున్నారో దాంతోపాటు నానో యూరియా అంటే నానో ప్రోడక్ట్స్ ఏదైతే ఇఫ్కో తయారు చేస్తుందో కంపల్సరీ వాటితోటి అటాచ్ చేసి ప్రోడక్ట్స్ అంటే పొత్తు పెట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈ పేపర్ ద్వారా తెలియజేశారు. కాబట్టి దాని ప్రకారంగా
మన పైన ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, లేకపోతే మిగతా అధికారులు, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు కంపెనీలతోటి అదేవిధంగా డీలర్లతోటి మాట్లాడి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యూరియా సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.